హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు. కనుమ స్పెషల్ ఈ రోజు అయితే నేను మటన్ కర్రీ చేస్తున్నాను. వారు మటన్ తెప్పించారు. కెన్యాలో ఇక్కడ ప్రైస్ కేజీ మటన్ 600 షిల్లింగ్స్ ఉందన్నమాట. ఇండియాలో కేజీ మటన్ ఎంత ప్రైస్ ఉందో కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ మటన్ కొంచెం స్పైసీగా నా స్టైల్లో చేస్తున్నాను. ముందుగా మటన్ ని ఒక బౌల్లో వేసుకుని నీళ్లతో శుభ్రంగా క్లీన్ చేసుకుని శుభ్రం చేసుకున్న మటన్ ని కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, కొంచెం నిమ్మరసం వేసి బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ టేస్ట్ కోసం మిరియాల పౌడర్ కూడా వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయింది. మీరు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా కలుపుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసి 10 నుంచి 15 విజిల్స్ వరకు రానివ్వాలి. 10 విజిల్స్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే అనేది మెత్తగా రాదనమాట, కొంచెం గట్టిగా ఉంటుంది మటన్ కాబట్టి. మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. విజిల్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు మెత్తగా ఉడికి ఉండుంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకుని దానిలో 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని తరిగిన ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. టమోటా కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీన్ని కూడా మగ్గనివ్వాలి. ఇక ముందు మనం మసాలాలన్నీ కుక్కర్ లో వేసాం కదా, ఇప్పుడైతే కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసిన తర్వాత కలిపేసి 2 నిమిషాలు ఆగిన తర్వాత ఉడికిన మటన్ ముక్కలని కూడా వేసేసి బాగా కలిపేసి కొంచెం వాటర్ పోసేసి కొంతసేపు మగ్గనివ్వాలి. ఆల్రెడీ కుక్కర్ లో మనం మెత్తగానే ఉడికించాం కాబట్టి చూసారా, ముక్కలు అనేవి చాలా బాగా ఉడికాయి. ఆ ముక్కలు చూస్తుంటేనే మీకు అర్థమై ఉంటది. బోన్ కి ఉన్న కండ కూడా విడిపోయే అంతలాగా మెత్తగా ఉడికాయి అనమాట. ఎందుకు ఇంత మెత్తగా ఉడికించా అంటే మటన్ అనేది కొంచెం అరుగుదల తక్కువ ఉంటది కాబట్టి కొంచెం మెత్తగానే వండుతాను. అంతే సింపుల్. వేడి వేడిగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ అలా ప్లేట్ లో అన్నం, కూర, ఉల్లిపాయ, నిమ్మకాయ సర్వ్ చేసుకుని అలా ఒక నిమ్మ చెక్కని కర్రీ మీద ఉల్లిపాయ మీద పిండి అలా ఒక ఉల్లిపాయ తీసుకొని ముద్దలో కలిపి తింటూ ఉంటే సూపర్ ఉంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.